క్యాప్సికమ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ రైస్ మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదా. అవునండి, ఇంకా మనం స్టార్ట్ చేయడమే అయితే. స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఏం చేయాలి? ఆయిల్ తీసుకోవాలండి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకుందాం అయితే. ఓకే, ఆయిల్ ఒక 2 స్పూన్స్ అండి. మనీ గారు, మీ పేరు ఓన్లీ మనీయా? ముందు వెనక ఏదైనా ఉందా? ఇంకేం లేదండి. ఏం లేదా? ఓకే, చాలా షార్ట్ కట్ లో పెట్టినట్టున్నారు మీ వాళ్ళు. ఏం వేస్తున్నారు ఇప్పుడు? పచ్చిమిర్చి అండి. ఇదిగోండి, దీంతో కలిపి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ బిఎస్ఎన్ఎల్ SSO చేశారండి. పాప బాబు. పాప పేరు శైలజ, బాబు పేరు దిలీప్. ఏం చదువుతున్నారు? బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. జాబ్ కోసం పాప మ్యారేజ్. మ్యారేజ్ అయిపోయిందా? పిల్లలు ఉన్నారా? అమ్మమ్మ అయిపోయారా మీరు? అయిపోయారా? అసలు అలా అనిపించట్లేదండి. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? మీరు ఏం తింటారు, ఏం తాగుతారు చెప్పండి మా వాళ్ళకి కూడా. లేదండి, ఏం లేదు, అందరూ తినే మేము తింటాం అంతే. లేదు, ఏదో ఉంది. మీరు అంతలా మెయింటైన్ చేస్తున్నారంటే ఏదో సీక్రెట్ ఉండే ఉంది. మాట దాటేస్తున్నారు, వేసేస్తున్నారు. ఏం వేస్తున్నారు ఇప్పుడు? జీడిపప్పు అండి. ఓకే, మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉందండి. అవునా? పాటలు పాడతారా బాగా? లేదండి, లేదు. అవకాశం అప్పుడప్పుడు ఏమైనా సరదాగా అంతే. చూసారా, చెప్పేసాను. ఎప్పుడన్నా కూడా పాట అయితే పాడతారు కదా. అంతే. పాడతారా మా వాళ్ళ కోసం? ఇప్పుడు అంత లేదులేండి, ఏదైనా సరదాకి ఏదైనా పార్టీ అలాంటప్పుడు సరదాగా పడాలంటే పడతాం. అంటే మీరు పాట పాడాలంటే సెలబ్రేట్ చేసుకోవాలి. ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇన్ని వంటలు చేసుకుంటున్నాం మనం. అవునా? బాగా నవ్వుతున్నారా చిలకలాగా? తర్వాత క్యాప్సికమ్ అండి. మన మణి గారికి పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు సుమి, అంతేనా? మాటలు మాత్రం చక్కగా అటు ఇటు దొల్లించేస్తున్నారు అనమాట. డైవర్ట్ చేసేస్తున్నారు టాపిక్ ని. అలా ఏం లేదా అండి? ఓకే, ఇక్కడ మనకి క్యాప్సికమ్, జీడిపప్పు చక్కగా వేగిపోయాయి కదా. అవునండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? తర్వాత జీలకర్ర అండి. మీరేం చేస్తూ ఉంటారు? సిప్ అండ్ ఫైనాన్స్ అండి. ఓకే ఓకే, డబ్బులు బాగా చేతులు మారుతూ ఉంటాయన్నమాట. ఉంటాయండి. లక్ష్మీదేవి మీరు, అంతేనా? అంతే అండి. ఎంతో మంది పాలట లక్ష్మీదేవి అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే, సత్తుపల్లిలోనేనా మీది? అవునండి. ఏంటండి సత్తుపల్లి స్పెషల్స్? స్పెషల్స్ బతుకమ్మ బాగా ఆడతారండి. ఓకే, ఖమ్మం కాబట్టి. ఇంకా దసరా బాగుంటది. ఫ్రెండ్స్ అది బాగున్నారా? బాగుంటారండి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా టచ్ లో ఉంటారు. గ్రేట్ కదా. మీ చదువు అంతా ఎక్కడండి? కల్లూరండి. అది ఎక్కడ? సత్తుపల్లికి దగ్గరలో 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేగిపోయింది కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉప్పు అండి, సాల్ట్. ఓకే, ఇంకా అన్ని వేసేసుకున్నట్టు అయిపోయిందండి. కొత్తిమీర వేసేస్తే కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేస్తాం. మణి గారు, అబ్బా ఈ విషయంలో చాలా మంచిదిరా అని ఏ విషయంలో అనుకుంటారు? అంటే వంటల విషయంలోనా, అన్ని పనులు చేయడం విషయంలోనా, బాగా మాట్లాడడంలోనా, అంటే ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు అప్పివ్వడంలోనా? అట్లా ఏముండదు. ఎక్కువ ఏమంటారంటే నన్ను వంటనే బాగా చేస్తారని చెప్తారు మా ఫ్రెండ్స్ అయితే. అవునా? హైదరాబాద్ నుంచి ఎప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిపిన వంట చేయమని అడుగుతారు అంతే. మీకు ఇష్టం అనుకుంటా వంటలు చేయడం? ఇష్టం. ఎక్కువ చుట్టాలు కూడా వస్తూ ఉంటారు. మీకు వచ్చినప్పుడు వంట చేయడం. పెద్ద ఫ్యామిలీయా మీది? పెద్ద ఫ్యామిలీ అండి. నేను లాస్ట్ మా ఇంట్లో. ఓ, లాస్ట్ వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, ఇంట్లో పడతారు వాళ్ళు, అంతే కదా? ఓకే అండి, సో తర్వాత ఏం వేస్తారు? కొత్తిమీర వేస్తున్నారండి. షాపింగ్ అది బాగా చేస్తారా? చేస్తుంటామండి. ఏమి ఇష్టం బాగా కొనుక్కోవడం? శారీస్. నోట్లోంచి క్వశ్చన్ రావడం పాపం. శారీస్. ఇంకా ఇంకేముంటాయండి, ఇంకంతే ఎక్కువ శారీసే కొంటుంటాం. నెక్స్ట్ ఏం వేస్తారో వేయండి. రైస్ అండి.
క్యాప్సికమ్ ప్లేస్ లో ఇంకా ఏమేమి వాటితో ఇంకా చేసుకుంటారు? క్యారెట్ కూడా వేసుకోవచ్చు దీనిలో, ఇంకా బీన్స్ అని అట్లా అన్నీ వేసుకోవచ్చు. ఇంకా కాకపోతే ఒకటిగా ఈజీగా ఏదైనా ఒకటే ఉంటున్నప్పుడు ఇంట్లో ఈజీగా అవుతుంది కదా, అన్ని ఉన్నప్పుడు అన్ని కూడా వేసుకోవచ్చు. అవును, కానీ దేని ఫ్లేవర్ దానికే ఉన్నట్టు బాగుంటుంది అనుకున్నప్పుడు ఇలా వండుకోవచ్చు. ఓకే, సో చక్కగా మీరు కలుపుతూ ఉండండి. ఓకే మణి గారు, రెడీ అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయిందండి క్యాప్సికమ్ రైస్. వేడిగా ఎంతో సింపుల్ గా తయారు చేసుకునే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అన్నం 1 కప్పు. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, జీడిపప్పు, క్యాప్సికమ్ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ రైస్ రెడీ.